అయితే కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో పరువు హత్య జరిగిందనమాట. ఒక తక్కువ కులానికి చెందిన వ్యక్తి వేరే కులపు అగ్రకుల అమ్మాయిని ప్రేమించడంతో ఆ అమ్మాయి తండ్రి అయినటువంటి అతను ఈయన మీద పగ పెంచుకొని గొడ్డలు తీసుకొచ్చి అతను మెడపైన నరికి చంపేశారనమాట. నా బిడ్డనే ప్రేమిస్తావా అని చెప్పేసి ఆ యువకుడిని అతి దారుణంగా నరికి కొట్టి చంపేశారనమాట. కాబట్టి ఫ్రెండ్స్, అదే రోజున అతని బర్త్డే అనమాట. అందరు కూడా అనుకుంటున్నది ఏంటంటే బర్త్డే రోజే అబ్బాయి పుట్టినరోజే ఒక నరకంగా మారి అదే పుట్టినరోజే అదే డెత్ డే కూడా అయిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. ఫ్రెండ్స్, ఇంకొకటి మనం చూసుకుంటే మిర్యాలగూడలో అమృత ప్రణయ హత్య కేసు అనేది చాలా సంచలనంగా మారింది అనమాట. ఫ్రెండ్స్, అది కూడా ఏంటంటే 2019లో జరిగిన ప్రణయ్ అమృత మర్డర్ కేసు అనేది చాలా ఘోరంగా మారింది. అయితే రీసెంట్గా వచ్చిన ఒక జడ్జిమెంట్ అనేది వారందరూ కూడా ఉరిశిక్ష పడేలా చేసిందనమాట. ఒకరికి జీవిత ఖైదు, మరికొంతమందికి ఉరిశిక్ష పడేలా చేసిందనమాట. అయితే ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా లవ్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి, ఈ అబ్బాయి మనకి సెట్ అవుతాడా కాదా, ఈ అమ్మాయి మనకి సెట్ అవుతా కాదా అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే లవ్ చేయవద్దు అనేది నేను చెప్పట్లేదు, లవ్ చేయడం అనేది తప్పదు కాదు, బట్ లవ్ చేయండి. లవ్ అనేది మీకు సెట్ అవుతా కాదా అనేది మీకు మీరు డిసైడ్ చేసుకొని లవ్ అనేది చేయండి. అంతే తప్ప తీరా లవ్ చేసి నీ అమ్మాయిని లేపుకొని పోయి పెళ్లి చేసుకుంటా అంటే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా లవ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి, మనకి వర్కౌట్ అవుతా కాదా, మనదేంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన స్టాండర్డ్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని లవ్ చేయండి. లవ్ చేయొద్దు అని చెప్పడం అనేది ఎవరి వల్ల కూడా కాదు, ఎవరు చెప్పినా ఆగరనమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఎలాంటి హత్యలు జరగకుండా ఉండాలంటే బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు లవ్ యూ నీడ్ టు డిసైడ్ దిస్ ఈజ్ సూటబుల్ ఆర్ నాట్ అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూశారు కాబట్టి ఈ వీడియో ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే అంతమంది షేర్ చేయండి.